హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేము ఉడిపి ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ఎలిఫెంట్ క్యాంపు సక్రేబైల్ వెళ్తున్నామండి. దారి మధ్యలో మేము సన్సెట్ వ్యూ పాయింట్ దగ్గర ఆగామండి. ఇది ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది, కానీ మాకు అప్పుడు కుదరలేదు కాబట్టి ఇప్పుడు చూస్తున్నామండి. చూసారు కదా ఎంత బాగుందో, అంత గ్రీనరీ, కొండలు, లోయలు. కాసేపు ఆగి ఇక్కడ ఫోటోషూట్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి సక్రేబైల్ ఎలిఫెంట్ క్యాంపు 1 అవర్ ఉంటుందండి జర్నీ. ఇప్పుడు మేము ఎలిఫెంట్ క్యాంప్కి రీచ్ అయ్యాము. చూసారు కదా, ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్నాము, లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ టికెట్ పర్ పర్సన్ 50 రూపీస్ అండి. లోపల మళ్ళీ మనకి వేరే రైడ్స్ అవి ఉంటే వాటికి వేరే సపరేట్ కాస్ట్ అండి. చూసారు కదా, ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఎలిఫెంట్స్ అవి చూడటానికి చాలా బాగుందండి. దగ్గరగా మనం ఎలిఫెంట్ చూడాలంటే ఇక్కడికి వస్తే బాగుంటుందండి. ఈ ఎలిఫెంట్ క్యాంపు టైమింగ్స్ అండి మార్నింగ్ 8 to 1 వరకే ఉంటాయండి టైమింగ్స్. మీరు ఒకవేళ ఉడిపి ఎప్పుడైనా వచ్చినప్పుడు రిటర్న్లో కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు కానీ ఈ క్యాంపు కంపల్సరీ వెళ్ళండి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఈ ఉడిపి ట్రిప్లో నాకు ఇష్టమైంది ఈ ఎలిఫెంట్ క్యాంప్ అండి. చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఎలిఫెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారండి. తర్వాత మళ్ళీ వీటిని అడవిలో వదిలిపెట్టేసి వస్తారు. ఇక్కడ ఫుడ్ అన్నీ పెడతారండి. వీటికి స్నానం కూడా చేపిస్తారు. ఇక్కడ పక్కనే రివర్ ఉంది, ఆ రివర్లో చేపిస్తారండి. తర్వాత మళ్ళీ వాటిని అడవిలో వదిలిపెడితే మళ్ళీ మార్నింగ్ మళ్ళీ 8కి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారండి. చాలా బాగుంది. చూసారు కదా, ఈ ఎలిఫెంట్ క్యాంపు శివమొగ్గ నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. కర్ణాటకలో ఉంటుంది. చూసారు కదా, ఎలిఫెంట్స్ ట్రైనింగ్ ఇస్తారు వీటికన్నీ. విజిటర్స్ చాలామంది వస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. మా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా చూడండి. ఇక్కడ రైడ్స్ కూడా ఉంటాయండి. చూసారు కదా, ఎలిఫెంట్ రైడ్ పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకున్నారు. చూసారు కదా, ఈ విధంగా చుట్టూ ఇలా తిరిగి వస్తుంది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంటుందండి. పర్ పర్సన్ 200 రూపీస్ తీసుకుంటారు. ఐలాండ్ వరకు అలా తీసుకెళ్ళి వస్తుందండి. ఇప్పుడు 1 o'clock అయిందండి. ఎలిఫెంట్స్ అన్నీ తీసుకొచ్చి ఈ విధంగా స్నానాలు చేపించి మళ్ళీ వీటిని అడవిలో వదిలేస్తారండి. చూసారు కదా, ఈ విధంగా స్నానాలు చేపిస్తున్నారు. చూసారు కదా, ఎలిఫెంట్స్ని ఇట్లా దగ్గరగా చూస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి. మనం ఎక్కడ ఇలా చూడలేము, ఈ ఎలిఫెంట్ క్యాంప్లోనే మనం ఇలా దగ్గరగా చూడటానికి ఉంటుందండి. ఇలా చైన్లతో కట్టేసి ఉంచుతున్నారండి. తర్వాత వీటిని అడవిలో వదిలిపెడతారు. చూసారు కదా, 1 by 1 ఈ విధంగా స్నానాలు చేపించి మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారు.
ఇక్కడ ఒక 2 గంటలు స్పెండ్ చేసామండి. ఇలా ఎలిఫెంట్స్తో అందరూ ఫొటోస్ దిగుతున్నారండి చాలామంది. మీరు ఉడిపి వచ్చినప్పుడు ఒక్కసారైనా ఈ ఎలిఫెంట్ క్యాంప్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.